ఈ పూట కొరకై మరి పరిశుద్ధాత్మ దేవుణ్ణి మరి ఏ వర్తమానాన్ని మీరు అందించమంటారు నాయన అని పరిశుద్ధాత్మ దేవుని అడిగినప్పుడు పరిశుద్ధాత్ముడు నాకిచ్చిన వాక్య పట్టణం ఆదికాండం 1వ అధ్యాయం 27-28 వచనాలు చదువు పెట్టండి. ఆదికాండం 1వ అధ్యాయం 27-28 వచనాలు. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వాని సృజించెను. స్త్రీని గాను పురుషునిగాను వాని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎలా ఆశీర్వదించారు దంపతులనగా? మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. సముద్రపు చేపలను ఇక అదంతా అనవసరం. దేవునికి చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఇక్కడ ఒక మంచి మాట మనం అక్కడ చూస్తున్నాం. దేవుడు వారిని ఆశీర్వదించను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించండి అన్న దేవుడు మాటలు మనం అక్కడ చూస్తున్నాం. దేవుని ఆశీర్వాదం ఎలా విడుదల చేశాడంటే, మీకు నేను కార్లు ఇచ్చేస్తాను, బిల్డింగ్లు ఇచ్చేస్తాను, భూమి ఇచ్చేస్తాను, పొలాలు ఇచ్చేస్తాను అనలేదు దేవుడు. మీరు ఫలించాలి, మీరు విస్తరించాలి, మీరు అభివృద్ధి పొందాలని ప్రభు మాట్లాడారు. మీరు ఫలించాలి అని మాట్లాడేటంటే అర్థం ఏంటి? సంతానమే. ఆశీర్వాదం అంటే అర్థం ఏంటండి? సంతానమే. ఈ రోజున ఈ వాక్యపు టైటిల్ నేను సరదాగా పెట్టుకున్నాను, పిల్లలే ఆశీర్వాదం అని. ఈరోజు నిజంగా దేవుడు మాట్లాడినటువంటి మాటలు మనం అక్కడ గమనించాలి. ఆ నూతన దంపతులిద్దరిని దేవుడు ఆశీర్వదిస్తూ చక్కని మాట అన్నాడు, మీరిద్దరూ ఫలించాలన్నాడు. వాళ్ళు ఫలించారు, చక్కని బిడ్డలకు వారు జన్మనిచ్చారు. దేవునికి స్తోత్రం చెప్పండి. పిల్లలే ఆశీర్వాదాలండి. ఈ రోజున మరి జెరూషా గారి చేతిలో ఉన్న బిడ్డ ఆశీర్వాదం అని నేను అంటాను. అది దేవుడిచ్చిన ఆశీర్వాదం. అది దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదంతో సమానం. అది అంతే, దాన్ని ఆశీర్వాదం అని పిలవాలి. ఈరోజు మీరు జ్ఞాపకం చేసుకోవాలి, అనేక మందికి వివాహమై బిడ్డలు లేక, ఆశీర్వాదం లేక అనేక మంది తల్లుల యొక్క కడుపు కోత నాకు తెలుసండి. ఈ రోజున మరి దేవుడు వీరిరువురిని, థామస్ గారిని, వారి సతీమణి జెరూషా గారిని ప్రేమించి మొదటి సంతానముగా కుమార్తెనిచ్చి దేవుడు వారిని ఆశీర్వదించాడు. స్తోత్రం చెప్పండి. అలా అంటే బాలేదు, కానీ ఆశీర్వాదాన్నే దేవుడు వారి చేతిలో పెట్టాడు. కుమార్తెనిచ్చి దేవుడు ఆశీర్వదించడం కాదు, కానీ ఆశీర్వాదాన్ని దేవుడు వారి చేతిలో పెట్టాడు. ఈ రోజున మనందరం ఆ యొక్క బహుమానాన్ని చూసి, ఆ బిడ్డను చూసి అనుకోవాలి, ఇది ఒక ఆశీర్వాదం, దేవుడిచ్చిన ఆశీర్వాదం. అది ఆదామునకు అవ్వని దేవుడు ప్రేమించి వారిని మొట్టమొదటిగా అలా ఆశీర్వదించాడు. మొదటి మాటగా మీరు జ్ఞాపకం చేసుకోవాలి, పిల్లలే ఆశీర్వాదం అండి. మరి ఏదో కాదు, ఏదో కార్లు, ఏదో బిల్డింగులు, ఏదో పొలాలు, ఏదో భూస్థలాలు కాదండి. దేవుడు ఒక చక్కని ఆశీర్వాదం వారి చేతిలో పెట్టినందుకు 2 చేతులు ఎత్తి ప్రభుకు ఒక మంచి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. సంతానమే ఆశీర్వాదం, పిల్లలే ఆశీర్వాదం. దేవుడు ఆదిలోనే అటువంటి శుభకరమైన ప్రథమమైనటువంటి కార్యాన్ని, ఆశీర్వాదాన్ని దేవుడు వారి చేతుల్లో పెట్టడం జరిగింది. ఆయన నోటి నుండి పలకటం జరిగింది. దేవునికి స్తోత్రం. ఈ ఆశీర్వాదాన్ని మనకిష్టం వచ్చినట్లుగా ఏమండి వాడుకోకూడదు. దేవుడు వారి చేతిలో పెట్టినటువంటి థామస్ గారు, అలానే వారి సతీమణి జెరూషా గారి చేతిలో పెట్టిన ఆశీర్వాదాన్ని వారికి ఇష్టం వచ్చినట్లుగా వాడుకోకూడదు. వారి స్వప్రయోజనాల కొరకు, వారికి ఇష్టమైనట్లుగా, వారి ఆలోచనకు తగినట్లుగా ఆశీర్వాదాన్ని వాడితే కుదరదు. బైబిల్లో ఒక చక్కని మాట మనం చదువుదాం. లూకా శుభవార్త 2వ అధ్యాయం 21-24 వరకు తడబడకుండా చక్కగా చదవండి. లూకా శుభవార్త 2వ అధ్యాయం 21-24 వరకు
ఆ చదువు. శిశువునకు ఉమ్, సున్నతి చేయవలసిన 8వ దినము వచ్చినప్పుడు ఉమ్, గర్భమందాయన పడక మునుపు ఉమ్, దేవదూత చేత పెట్టబడిన ఉమ్, యేసు అను పేరు వారు ఆయనకు పెట్టిరి. ఉమ్, మోషే ధర్మశాస్త్రము చెప్పున ఉమ్, వారు తమను శుద్ధి చేసుకొని దినములు గడిచినప్పుడు ఉమ్, ప్రతి తులుచూలు మగపిల్ల ఉమ్, ప్రభువునకు ప్రతిష్ఠ చేయబడవలెను ఉమ్, అని ప్రభువు ధర్మశాస్త్రమందు రాయబడినట్టు ఉమ్, ఆయనను ప్రభువుకు ప్రతిష్ఠించుటకును ఉమ్, ప్రభువు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్టు ఉమ్, గువ్వల చేతనైన ఉమ్, 2 పావురపు పిల్లలనైనను బలిగా సమర్పించుటకును ఉమ్. వారు ఆయనను యెరూషలేమునకు తీసుకొని పోయిరి. ఏదైనా ఏది ఏమైనప్పటికీ యేసు ప్రభు పుట్టి 8 రోజులైన తర్వాత 8వ దినమున యేసు ప్రభు వారిని యోసేపు మరియలు ఎక్కడికి తీసుకుపోయారంటే మందిరానికి తీసుకెళ్లారు. ఈ ఆశీర్వాదం మనకిష్టం వచ్చినట్లుగా వాడొద్దు. ఈ ఆశీర్వాదాన్ని మందిరంలో పెంచాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ ఆశీర్వాదాన్ని మనకిష్టం వచ్చినట్లుగా లోకానుసారంగా పెంచుకుంటేనండి మనకే శోకాలు, మనకే కడుపు కోత తప్ప ఎవరికీ కాదు. యేసు ప్రభువారు పుట్టి 8వ దినమున యోసేపు మరియులు ఎక్కడికి తీసుకెళ్లారంటేనండి యెరూషలేమునకు అనగా సంఘమునకు తీసుకెళ్లారు. ప్రభువుకి ప్రతిష్ఠించటానికి. దేవుడిచ్చిన ఆశీర్వాదం గనక ఎగరేసుకుపోవడానికి కాదు ఆ బిడ్డనిచ్చింది. దేవుని చేతిలోనే బిడ్డను పెట్టాలి. నువ్వు ఇచ్చిన ఆశీర్వాదం గనుక ప్రభా నీ చిత్తానుసారంగా బిడ్డని నడిపించండి, వాడుకోండి, ఎదిగించండి అని దేవుని మందిరానికి ఆశీర్వాదాన్ని వాళ్ళు తీసుకెళ్లారు. దేవునికి స్తోత్రం. ఈ రోజున నేను థామస్ గారికి వారి భార్యకి ఒకే ఒక మాట తెలియజేస్తున్నాను. దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాన్ని తరచుగా ఎక్కువగా మందిరంలో కనపడినట్లుగా మనము తీసుకుని వెళ్ళాలి. మందిరంలో ఎక్కువగా ఈ ఆశీర్వాదాన్ని ఉంచాలి. ఒకవేళ సహోదరి సహోదరుడా ఈ ఆశీర్వాదాన్ని మన స్వప్రయోజనాలకో, మన తెలివితేటలకో, లేదంటే మన హోందాతనాలకో వాడితే వ్యర్థమైపోతుంది, కల్తీ అయిపోతుంది. మరి రానున్న దినాల్లో చాలా భయంకరమైనటువంటి శ్రమలు ఫేస్ చేయాల్సి వస్తుంది. దేవుడిచ్చిన ఈ ఆశీర్వాదాన్ని దేవునికి ఉపయోగకరంగా మనము వాడటం చాలా ఆశీర్వాదకరం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ ఆశీర్వాదం మందిరంలో కనపడాలి. ఈ ఆశీర్వాదాన్ని మందిరంలో ప్రతిష్ఠించాలి. ఈ ఆశీర్వాదాన్ని మరలా దేవుని చేతులకి అప్పగించాలి. దేవునికి స్తోత్రం. అది చాలా బ్లెస్సింగ్ అండి. మనుషుల చేతిలో పెట్టుట కంటే యేసు ప్రభు వారినే ఏమండి మందిరానికి తీసుకెళ్లారంటే మన బిడ్డలు ఒక లెక్క చెప్పండి. యేసు ప్రభు వారికి 8వ దినమున యోసేపు మరియులు మందిరానికి తీసుకెళ్లారంట యేసు ప్రభువుకు ప్రతిష్ఠించటానికంట. ఎంత చక్కగా రాయబడి ఉన్నాయి. ఈ రోజున మరి ఆ బిడ్డని ప్రభువుకి ప్రతిష్ఠించటానికి, అలానే సంఘములో చక్కగా బిడ్డ ఎదగడానికి సంఘములో తరచూ ఆ బిడ్డ కనపడినట్లుగా తల్లిదండ్రులు ఇరువురు సాహసించాలని ప్రభువు పేరట మనవి చేస్తున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దావీదు ఒక చక్కని మాట అంటాడు. మొదటి దినవృత్తాంతంలో దావీదు చక్కని మాట మాట్లాడతాడు. చూడండి 17వ అధ్యాయం 27వ వచనం. మొదటి దినవృత్తాంతములు 17:27. ఇప్పుడు నీ దాసుని సంతతి ఇప్పుడు నీ దాసుని సంతతి నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదింపని అనుగ్రహించి ఉన్నావు. దానిని ఆశీర్వదించనుగ్రహించి ఉన్నావు. యెహోవా నీవు ఆశీర్వదించిన ఎడల నీవు ఆశీర్వదిస్తే అది అన్నిటికీ ఆశీర్వదింపబడి ఉండును. ఇక అంతే, దేవునికి తిరుగులేదు. ఎంత బలమైన మాట దావీదు గారు దేవునితో మాట్లాడుతున్నాడు. నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లుగా నా సంతతిని మీరు ఆశీర్వదించండి. దావీదు సంతతి దేవుని మందిరంలో నిత్యం ఉండాలని కోరుకున్నాడు. అలాగున ఆశీర్వదించమన్నాడు. ఏమండి, తల్లిదండ్రులు సాధారణంగా అయ్యా నా బిడ్డలు ప్రభా మరి మాకు పేరు తెచ్చేవారుగా ఉండాలి, ఘనత తెచ్చేవారుగా ఉండాలి, లేదంటే ఒక మంచి జాబ్స్లో సెటిల్ అవ్వాలి, స్థిరపడాలని నానా రకములైనటువంటి ఆశలు తల్లిదండ్రులకు ఉంటాయి బిడ్డల మీద. ఆ వయసు వచ్చినప్పుడు, ఆ వ్యక్తి వయసు వచ్చినప్పుడు తల్లిదండ్రుల యొక్క ఫీలింగ్స్, వాళ్ళ ఆలోచనలు బిడ్డలకు తెలియజేస్తూ ఉంటారు.
కానీ ఇక్కడ దావీదు మాట్లాడుతున్న మాట ఎంత చక్కగా నాకు అనిపించిందంటే నా మనసుకు చాలా ఆనందం అనిపించింది. ఆయన దేవునితో అంటున్నాడు, నిత్యము నా సంతతి నీ సన్నిధిలో ఉండటానికి ఆశీర్వదించమన్నాడు. స్తోత్రం. నీ సన్నిధి కంటే మించిన భాగ్యం ఇంకొకటి లేదు స్వామి. నిత్యము నా బిడ్డలు నీ సన్నిధికి రావాలి, నిత్యము నా బిడ్డలు నీ సన్నిధిలో ఆరాధన చేయాలి, నిత్యము నా బిడ్డలు మానక ప్రతి ఆరాధనలో పాలిభాగస్తులు అవ్వాలి. అలాగున నా సంతతిని మీరు ఆశీర్వదించడం మరొక ఆశీర్వాదం నాకు వద్దని దావీదు చెప్పారు. ఇంకో మాట అన్నారు దావీదు గారు, మీరు గనక ఆశీర్వదిస్తే అది ఎన్నటికీ ఆశీర్వదించబడుతూనే ఉంటుంది, అది ఎన్నటికీ ఆశీర్వాదకరంగానే ఉంటుందని దావీదు గారు మాట్లాడారు. ఈ రోజున మరి థామస్ గారు జెరుషా గారికి దేవుడిచ్చినటువంటి ఆ మొదటి సంతానము కుమార్తెను దేవుడు ఆశీర్వదించారు. ఆశీర్వాదాన్ని దేవుడు వారి చేతిలో పెట్టాడు గనుక ఇది మొదలుకొని నిత్యము ఆ సంతానము ఆ సంతతి దేవుని మందిరములో కనపడునుగాక, దేవుని మందిరములు ప్రతిష్ఠించబడునుగాక. అంతేకాదు ఇది మొదలుకొని ఆశీర్వాదము ఎన్నటికీ ఆశీర్వాదకరంగానే ఉండునుగాక అని ప్రభు పేరిట నేను ప్రార్థిస్తున్నాను, పలుకుతున్నాను. ఇంకొక మాటను మనం చదువుకుందాం. ఆదికాండం 39కి నేను ముగించేశాను. 5వ వచనాన్ని చదివి పెట్టండి. ఆదికాండం 39వ అధ్యాయం 5వ వచనం. అమ్మా, అతడు తన ఇంటి మీదను తనకు కలిగినది అంతటి మీదను తనకు కలిగిన దాని అంతటి మీదను అతని విచారణకర్తగా నియమించిన కాలము మొదలుకొని విచారణకర్తగా ప్రధానమంత్రిగా నియమించిన కాలం మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము యోసేపును బట్టే ఆ ఐగుప్తీని ఇంటిని ఆశీర్వదించాడు. ఐగుప్తీని ఇంటిని ఆశీర్వదించాడట. యెహోవా ఆశీర్వాదము యెహోవా ఆశీర్వాదం ఇంటిలోనేమి పొలములోనేమి అతనికి కలిగిన సమస్తము మీదను ఉండెను. దేవునికి మహిమ కలుగునుగాక. ఇది రెండో మాటగా ప్రకటిస్తున్నాను ఈ పూట. ఇక్కడ యోసేపును మనం చూస్తున్నాం. యోసేపు బానిసగా ఐగుప్తు కొనుక్కోబడ్డాడు. ఆ విషయం మనకందరికి తెలుసు. అయితే కొనిపోబడిన తర్వాత చాలా శ్రమలు పడ్డాడు, ఇబ్బందులు పడ్డాడు. తర్వాత దేవుడు యోసేపును ఫరో మీదే ఒక అధికారిగా ఒక ప్రధానమంత్రిగా నిలబెట్టిన విషయం మనందరికీ ఎరకి. ప్రధానమంత్రి అయినటువంటి ఆ సమయంలో అక్కడ ఒక చక్కని మాట రాయబడి ఉంది. యోసేపును బట్టి ఐగుప్తును దేవుడు ఆశీర్వదించెను. యోసేపును బట్టి ఐగుప్తులో ఉన్న గృహాలను దేవుడు ఆశీర్వదించెను. యోసేపును బట్టి ఏముంది, ఇంకా కలిగిన సమస్తమును దేవుడు ఆశీర్వదించారు. రెండవ మాటగా నా మనస్సులో దేవుడు ప్రేరేపించింది ఏంటంటే ఈ ఆశీర్వాదం స్ప్రెడ్ అవుతుందండి. ఏమండి, ఈ ఆశీర్వాదం స్ప్రెడ్ అయ్యే ఆశీర్వాదం అండి. యోసేపు ఆశీర్వదించబడ్డాడు, యోసేపు ఆశీర్వదించబడినవాడు. అది యోసేపుకు చెందింది. కానీ యోసేపును ఎక్కడైతే ఉన్నాడో ఆ దేశం అంతా ఆశీర్వదించబడిందంట, ఆ ఇళ్ళన్నీ ఆశీర్వదించబడ్డాయంట, యోసేపుకు కలిగినదంతా ఆశీర్వదించబడిందంట. నేను అంటాను, ఇప్పుడు థామస్ గారిని అలానే జెరుషా గారిని ప్రేమించి ఇచ్చిన కుమార్తె ఉంది కదా, ఆమె ఆశీర్వాదం కదా, ఆమె ఆశీర్వదించబడింది కదా. ఇప్పుడు ఆశీర్వాదము తల్లిదండ్రులకి తనకి కలిగిన దాని అంతటి మీద స్ప్రెడ్ అవ్వబోతుంది రానున్న దినాలు. దేవుడు అలాగున పలకమని మాట్లాడారు. యోసేపుని ఆశీర్వదించాడు. యోసేపే ఆశీర్వాదం. ఆ ఆశీర్వాదం ఎక్కడుంటే అక్కడ మొత్తానికి ఆశీర్వాదమేనంటండి. ఈ రోజున ఆ చంటి బిడ్డను బట్టి అనేక మందికి ఆశీర్వాదం రాబోతుంది. మొదటిగా వారి తల్లిదండ్రుల మీదకి ఆశీర్వాదం వెళ్ళబోతుంది. వారికి కలిగిన దానంతటి మీదకి ఆశీర్వాదం వెళ్ళబోతుంది. ఆ ఆశీర్వాదం అదేనండి, ఆ చంటి బిడ్డ ఆ కుమార్తె ఎక్కడ ఉంటే అక్కడ వారికి ఆశీర్వాదం. ఇది దేవుడు పలకమని చెప్పిన మాటలు నానాటికి ఎలాగున జరుగునుగాక. ఇంకొక చివరి మాట చెప్పి ముగించేస్తాను. సంఖ్యాకాండం 22:12. అందుకు దేవుడు, నీవు వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలను శపింపకూడదు, వారు ఆశీర్వదింపబడిన వారు అని బిలాముతో చెప్పెను. దేవుడైన యెహోవా బిలాముతో ఇలాగంటున్నాడు, వారు ఆశీర్వదించబడిన ప్రజలు, వారిని శపించడానికి బాబు నువ్వు వెళ్ళకూడదు నాయనా, వారు ఆశీర్వదించబడిన వాళ్ళని ప్రభు మాట్లాడారు. అర్థమైందండి? ఆశీర్వదించబడిన వాడిని ఎవడన్నా శపిస్తే ఆ శాపం వాళ్ళ మీదకి వెళ్ళదు. ఎందుకంటే వారు ఆశీర్వదించబడిన వాళ్ళు,
వారు దీవించబడినవారు. ఎవరి చేత? యెహోవా చేత. మామూలు వ్యక్తులు ఆశీర్వదించాల, మనుషులు ఆశీర్వదించలేదు వాళ్ళని. ఈయనేం బిలాము గారు దేవుని దగ్గర ప్రార్థన చేసేస్తా ఉన్నారు. అయ్యా మరి బాలాకు బిడ్డలు వచ్చారు, ఇంత మా వెండిని పట్టుకొని బంగారం పట్టుకొని వచ్చారు, ఎవరో ప్రజలు వచ్చారంటే వాళ్ళని శపించమంటున్నారు, మరి నేను శపించడానికి వెళ్తాను, మీరు అనుమతిస్తే అని దేవుడితో మాట్లాడుతున్నాడు బిలాము. అయితే దేవుడు బిలాముతో ఇలా అన్నాడు, వారు ఆశీర్వదించబడిన వాళ్ళు బిలాము, వారు నువ్వు శపించకూడదు. ఏం మాట్లాడుతున్నావు? వాళ్ళు ఎవరు అనుకుంటున్నావు? వారు ఆశీర్వదించబడిన ప్రజలు. ఈ రోజున ఆశీర్వదించబడిన బిడ్డల మీద ఏ శాపం పారదండి, అసలు ఏ శాపం పారదండి. అసలు వాడిని శపించడానికి మనుషులు ప్రిపేర్ అవ్వకూడదండి. దేవుడు అదే చేశాడు బిలామును. నువ్వు శపించడానికి నువ్వెవడు రా, నేను ఆశీర్వదిస్తే వాళ్ళని. ఆశీర్వదించబడిన ప్రజలు నువ్వెవడు రా శపించడానికి? అసలు శపించకూడదు. ఆ మనస్సే నీలో రాకూడదు, ఆ తత్వమే నీలో రాకూడదు, ఆ గుణమే నీలో రాకూడదు అని ప్రభు మాట్లాడారు. ఏమండి? ఆశీర్వదించబడిన ప్రజల్ని శపించాలి అన్న ఆలోచన మనలో రాకూడదంటండి. ఒకవేళ ఆలోచన వచ్చి శపించామనుకోండి, అది పనిచేస్తుందా? పనిచేయదండి. ఎన్ని శాపములు, ఎన్ని భయంకరమైన దుష్ట శక్తులు విజృంభించేద్దాం, పాడు చేసేద్దాం, నాశనం చేద్దామని చూసినా, ఒకవేళ ప్రయత్నాలు చేసినా, ఆశీర్వదించబడిన బిడ్డ గనక, బిడ్డే ఆశీర్వాదం గనక ఏ దుష్ట శక్తుల ప్రభావాలు పనిచేయవు, ఏ శకునగాండ్రు ప్రభావాలు పనిచేయవు, ఏ శక్తుల ప్రభావాలు పనిచేయవు. ఎందుకంటే అది ఆశీర్వదించబడింది, అది దీవించబడింది అని ప్రభు చెప్తారు. మీకు విషయం చెప్తాను, కింద వచ్చినాల్లో భలే చక్కని మాట ఉంటుంది. దేవుడు చెప్పినా వినకుండా బిలాము వెళ్ళిపోయి కొండల మీద నిలబడి శపించడానికి సిద్ధమైపోతా ఉంటాడు. సిద్ధమైపోతా ఉంటే అక్కడ శపించడానికి నిలబడితే ఏం జరిగిందో తెలుసా? ఆ బిడ్డలను చూసి ఆశీర్వదిస్తున్నాడు. ఏమండి? ఆ మాటలు మీకు దొరికితే చదవచ్చు. ఆ బిడ్డలను చూసి ఆశీర్వదిస్తున్నాడండి. యాకోబు, ఇశ్రాయేలు, మీ గుడారములు, మీ నివాసములు ఎంత రమ్యమైనవి అంటూ ఆశీర్వదిస్తూ ఉంటాడు ప్రభు. ఆత్మ బిలాము మీదకి వస్తుందండి. శపిద్దామని నిలబడిన వాడు ఆశీర్వచనాలు పలుకుతున్నాడు. అది చూసినటువంటి బాలాకి భయంకరమైన కోపం. నువ్వేంటి ముమ్మారు వారిని ఆశీర్వదిస్తున్నావు? ఎందుకు ఇస్తా ఉన్నావు నీకు డబ్బులు? వారిని శపించమన్నావు కదా, వారిని శపించుకుని నువ్వు ఎందుకు ఆశీర్వదిస్తున్నావు? చూడమ్మా, సంఖ్యాకాండ 24వ అధ్యాయమా అమ్మా, 24వ అధ్యాయం 5వ వచనం. యాకోబు, నీ గుడారములు, ఇశ్రాయేలు, నీ నివాస స్థలములు ఎంతో రమ్యమైనవి, వాగుల వలె అవి వ్యాపించి ఉన్నవి. నది తీరం మందలి తోటల వలెను, యెహోవా నాటిన అగురు చెట్ల వలెను, నీళ్ల యొద్దనున్న దేవదారు వృక్షముల వలెను అవి ఉన్నవి. నీళ్లు అతని బొక్కెనెల నుండి కారును, అతని సంతతి బహుజలముల యొద్ద నివసించును. అతని రాజు అగగు కంటే గొప్పవాడగును, అతని రాజ్యము అధికమైనదగును. దేవుడు ఐగుప్తులో నుండి అతని రప్పించెను. గురుపోతు వేగము వంటి వేగము అతనికి కలదు. అతడు తన శత్రువులైన జనులను భక్షించును, వారి ఎముకలను విరుచును, తన బాణములతో వారిని గుచ్చును. సింహము వలెను, ఆడు సింహము వలెను అతడు కృంగి పండుకొనెను. అతనిని లేపువాడెవడు? నిన్ను దీవించువాడు దీవింపబడును, నిన్ను శపించువాడు శపింపబడును. అప్పుడు బాలాకు కోపము బిలాము మీద మండెను గనుక అతడు తన చేతులు చరుచుకొని బిలాముతో, నా శత్రువులను శపించుటకు నేను పిలిపించితిని, కానీ నీవు ఈ ముమ్మారు వారిని పూర్తిగా దీవించితివి. కాబట్టి నీవు ఇప్పుడు నీ చోటికి వేగముగా వెళ్ళుము. నేను నిన్ను మిక్కిలి ఘనపరచదనని చెప్పితిని గాని నీవు యెహోవా నీవు ఘనత పొందకుండా ఆటంకపరచనెను. అందుకు బిలాము బాలాకుతో, బాలాకు తన ఇంటెడు వెండి బంగారములను నాకు ఇచ్చినను, నా ఇష్టము చెప్పున మేలైనను కీడైనను చేయుటకు యెహోవా సెలవిచ్చిన మాటను మీరలేను. యెహోవా ఏమి సెలవిచ్చునో అదే పలికెదనని ఆశీర్వదించబడినోడు ఎదురుంటే మనం ఏదైతే శపిద్దామని వచ్చామో ఆ శాపం ఆశీర్వాదంగా మారిపోద్ది. శపిద్దామని కొండ మీద నుంచున్నాడు, ఎన్ని ఆశీర్వచనాలు మాట్లాడాడండి. అది చూసిన బాలకు భయంకరమైన కోపం వచ్చేస్తుంది. కోపంలో ఒక చమత్కారమైన మాట అన్నాడు, నిన్ను గణపరచడం నీ దేవుడికి ఇష్టం లేదన్నాడు. నా భలే నవ్వు వచ్చింది ఆ మాటకి. నేను గణపరచడం నీ దేవుడికి ఇష్టం లేదు, ఈ వెండి బంగారం నీకు ఇవ్వటం నీ దేవునికి ఇష్టం లేదు, నీవు గొప్పవాడు అవటం నీ దేవునికి ఇష్టం లేదు అంటాడు అక్కడ. అయినప్పటికీ బిలాము కోపం రాదు. నన్ను ఏం చేయమంటావు బాబు? దేవుడు సెలవిస్తే కానీ నేను మాట్లాడలేను. నేను చెప్పిస్తానికే నుంచున్నా, వాస్తవానికి నేను చెప్పించడానికి నుంచున్నా, కానీ నా నోట్లో నుంచి అవే వచ్చేసి ఆ పై వచనాలు ఉంటుంది. దేవుని ఆత్మ బిలాము మీదకు దిగిపోయిందండి.
కొండ మీద నిలబడి శపిద్దామని నిలబడినోడి మీద దేవుని ఆత్మ దిగొచ్చేసింది. దేవుని ఆత్మ తను కమ్ముకుంది. అతని కన్నులు తెరవబడిన వాళ్ళ దేవోక్తి అతనికి అబ్బిందే. నిలబడిపోయి ప్రవచనాలు చెప్పేస్తున్నాడు, దర్శనాలు చెప్పేస్తున్నాడు, ప్రవచనాలు శుభవచనాలు పలికేస్తా ఉన్నాడు. ఈరోజు నేను ఒకటే అంటున్నాను, ఏ దుష్ట శక్తుల ప్రలోభాలు కూడా బిడ్డ మీద పనిచేయవు. ఎందుకంటే అది ఒక ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం కలుగునుగా. అది ఒక ఆశీర్వాదం కనుక ఏ శాపము, ఏ దుష్ట శక్తుల ప్రభావాలు, ఎటువంటి అగ్ని బాణాలు, అపవాది వేసే అగ్ని బాణాల బిడ్డకు అంటవండి. ఎందుకంటే నేను గుండెల మీద చేసి చెప్తున్నాను, దేవుని వాక్యములో ఉంది, ఆశీర్వదించబడిన ప్రజలకి ఎటువంటి హాని అపవాది ద్వారా జరగదు. ఆశీర్వదించబడిన వాళ్ళకి శత్రువుల నుంచి ఏ హాని జరగదు. ఆశీర్వదించబడిన వారికి దుష్ట శక్తుల నుంచి ఏ ప్రభావాలు వారికి శోభిల్లవు, వారికి ఏది జరగదు. కాబట్టి మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట, మొదటి మాటగా సంతానమే ఆశీర్వాదం, పిల్లలే ఆశీర్వాదం అండి. ఇక రెండవదిగా మనం ఏం చెప్పాం, ఈ ఆశీర్వాదాన్ని ఎలా వాడాలి? దేవునికి ప్రయోజనకరంగా తల్లిదండ్రులు వాడాలి. మందిరముల బిడ్డను ప్రతిష్ఠించాలి. మందిరములు తరచూ కనపడినట్లుగా వారు ప్రయాసపడాలి. మూడవదిగా ఈ ఆశీర్వాదం ఆమెకి పరిమితమైంది కాదు, స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. తనకి కలిగిన వాటన్నిటి మీద, తన సొత్తు అయిన వాటన్నిటి మీద ఆశీర్వాదం స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ఇక ఎన్నో మాట, 4వ మాటకు వచ్చేటప్పటికి ఏమండి, ఆశీర్వదించబడిన బిడ్డల పైన ఏ దుష్ట ప్రభావాలు, శాపాలు పనిచేయవు. కాబట్టి తల్లిదండ్రులు ఈ రోజున, థామస్ గారు, జెరుషా గారు, తల్లిదండ్రులు ఈ రోజున మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, ఈ ఆశీర్వాదాన్ని పరలోక రాజ్యమునకు, దేవునికి ప్రయోజనకరంగా మీరు పెంచాలి. అది మీ బాధ్యతగా, ఒక దైవజనుడిగా నేను మీకు ఇచ్చి వెళుతున్న బాధ్యత అది. ఆ బిడ్డ మీ చేతుల మీద 24 గంటలు పెరుగుతుంది గనక, మీతోనే ఆ బిడ్డ జీవిస్తుంది గనక, మీరు ఖచ్చితంగా పరలోక రాజ్యమునకు, దేవునికి ఆనందకరంగా, సంతోషకరంగా ఆశీర్వాదం వినియోగం చేయాలని, మీ స్వప్రయోజనాల కొరకు, మీ ఆలోచనల మేరకు, మీ తెలివితేటల మేరకు ఆశీర్వాదాన్ని వాడొద్దని, ఒకవేళ అలా వాడితే కన్నీరే, దుఃఖమే మిగిలిద్దని చెప్పటం లేదు, సందేహం లేదు. ఈ ఆశీర్వాదాన్ని మందిరమునకు ప్రతిష్ఠించండి, దేవునికి ప్రతిష్ఠించండి. దేవుని మందిరములు ఈ ఆశీర్వాదాన్ని పెంచండి. ఆ ఆశీర్వాదం ద్వారా మీరందరూ ఆశీర్వాదాన్ని పొందమని ప్రభు పేరిట నేను ఈ రోజున మనవి చేస్తున్నాను. బిడ్డను తీసుకురండి, ఉయ్యాల వేద్దాం. ఈ వాక్యము దేవుడు దీవించి మీ వినికిడిలో ఆశీర్వదించుగాక.